నంద్యాల మండలం కానాల వద్ద హైవే సర్వే పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పేదల భూముల్లో 167వ హైవే వేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. బాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నిలిచారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సూచనతో తాత్కాలికంగా అధికారులు సర్వే పనులను వాయిదా వేశారు. ఇక్కడ ఇదంతా ఊరే సార్, ఇది కూడా ఊరే సార్. బయటకు వెళ్ళిపోయింది ఊరు అనుకున్నాం సార్. ఇది కొంత మీటర్లే ఊరు అనుకున్నాం. నంద్యాలకి శాంక్షన్ అయిన హైవే రోడ్ విషయంలో ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉన్నా కూడా ఒక 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నా కూడా వాళ్ళ వెంచర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఆ రోజు అలైన్మెంట్ అంతా మార్చి సబ్మిట్ చేయడం జరిగింది. పాదయాత్ర అప్పుడు లోకేష్ అన్న వచ్చినప్పుడు అందరు రైతులు కానీ అందరం కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గడ్కరీ గారికి అప్పుడే లెటర్ పెట్టారు. అలైన్మెంట్ ఇబ్బంది లేకుండా పేద రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని అప్పుడే లెటర్ పెట్టారు. ఆఫీసర్స్ దృష్టికి అంతా కూడా తీసుకెళ్ళాం. అయినా కూడా ఈరోజు ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు అధికారులు తీసుకెళ్తున్నారని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. లోకేష్ అన్నకి ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టంగానే ఆయన కూడా రెస్పాండ్ అయ్యి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్తాము, ఏదన్నా కూడా ఆ దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోమని కూడా మెసేజ్ చేయడం జరిగింది. వెంటనే రెస్పాండ్ అయిన లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇష్యూ సాల్వ్ అయ్యే విధంగా ట్రై చేస్తాం. నంద్యాలకి శాంక్షన్ అయిన హైవే రోడ్ విషయంలో ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉన్నా కూడా ఒక 40 ఫీట్ రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నా కూడా వాళ్ళ వెంచర్లకి అనుకూలంగా ఉండే విధంగా ఆ రోజు అలైన్మెంట్ అంతా మార్చి సబ్మిట్ చేయడం జరిగింది. పాదయాత్ర అప్పుడు లోకేష్ అన్న వచ్చినప్పుడు అందరు రైతులు కానీ అందరం కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గడ్కరీ గారికి అప్పుడే లెటర్ పెట్టారు. అలైన్మెంట్ ఇబ్బంది లేకుండా పేద రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా